Good evening, everybody. This is Anil Kumar Manchikatla. I'll be your batch primary trainer for the courses that you're taking in. Today's sessions, we will try to focus on or to continue on the Python and programming, the basis for which you started your journey into the Center for Training and Employment for the different courses. Let us resume from where we left in your collab. So all of you, can you please open your collab? Yeah. And before that, I need some confirmation. All of you one confirmation. అందరికి ఇది కనబడుతుందా మీకు ఆల్ ఆఫ్ యూ? ఇఫ్ యూ గో టు లర్నింగ్ పోర్టల్కి వెళ్ళాక ఇఫ్ యూ గో టు కోర్సెస్, ఇక్కడ మార్చ్ బ్యాచ్ ఫ్రీ క్యాంపెయిన్ కనబడుతుంది. ఇది వచ్చింది అందరికి. ఆర్ ఏబుల్ టు యాక్సెస్ దిస్? అండ్ హియర్ యూ కంటిన్యూ ఆఫ్టర్ ఎన్రోల్మెంట్, యూ కంటిన్యూ ఫ్రీ. దెన్ ఇక్కడ మీ సెషన్ కనబడుతుంది, ఆల్రెడీ లైవ్ అయింది ఇది. ఈ సెషన్ డే టూ పైథాన్ 4th of March Tuesday. Is it visible for you? All of you, అందరికి. ఓకే, ఇఫ్ ఇట్స్ విజిబుల్, ఓకే. లెట్స్ మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్. సో ఇక్కడ నుంచి నేను చెప్పాను ఇంతకుముందు ఆల్రెడీ, యూ కెన్ జాయిన్ ద క్లాస్ ఫ్రమ్ హియర్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఓకే. అండ్ ఇఫ్ ఎనీ క్లాస్ స్టిల్ ఇస్ కమింగ్ నో, ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది. ఏదైనా క్లాస్, ఇదే కాదు, ఏదైనా క్లాస్ స్టార్టింగ్ ఇన్ సమ్ టైమ్ ఉంటే ఈ సమ్ టైమ్ ముందు క్లాస్ వస్తుంది. దిస్ హౌ ఇట్ విల్ వర్క్అవుట్. ఓకే, దట్స్ గుడ్ దెన్. సో ఎస్టర్డే వీఆర్ ప్రొవైడెడ్ సమ్ స్టడీ మటీరియల్ ఫర్ యూ. చూసుకున్నారా? రెడీ? హ్యావ్ యూ రెడ్ దిస్? రీడ్ చేయమని చెప్పాను స్టడీ మటీరియల్. రీడ్ చేస్తారా? హ్యావ్ యూ రెడ్ ఇట్? ఓకే, వెరీ గుడ్. వేరియబుల్స్, అసైనింగ్ వాల్యూస్, గెటింగ్ యూజర్ ఇన్పుట్స్, డాటా టైప్స్, అండ్ సో ఆన్ సో ఫోర్త్. గుడ్, వెరీ గుడ్. And some operators, a little bit important operators that you see. So this is all about your LMS system. Program file also we are given you yesterday. It is yesterday's program file here. March batch 3rd of May day 1. డౌన్లోడ్ చేస్తారా? ఇది చెక్ చేసుకున్నారా? డౌన్లోడ్ అయిందా ఇది ఫైల్? కన్ఫర్మ్ చేస్తారు. నో డే 1 అయింది మీకు నిన్న, ఫస్ట్ డే కాబట్టి చెక్ చేసి చెప్పండి నాకు. అయిందా లేదా ఒకసారి చెప్పండి అమ్మా. లేట్ చేయకండి, ఫాస్ట్గా చెప్పేసాను ఆన్సర్స్. ఇనిషియల్ ఫేజ్లో ఉన్నారు కదా, అన్నీ చెప్పాలి. తర్వాత ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా స్మూత్గా మీ లెర్నింగ్ అవ్వాలి. ఓకే, యా, డన్. డౌన్లోడ్ అయిపోయిందా? గుడ్. సో దిస్ ఇస్ ద లింక్. ఈ లింక్ ఎక్స్ప్లెయిన్ చేయండి. జ్యోతి, ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా? జ్యోతి, వాట్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్? జ్యోతి, టెల్ మీ. ఆర్ యూ ప్రజెంట్ ఎస్టర్డే? వర్ యూ ప్రజెంట్ ఎస్టర్డే, జ్యోతి? ఇఫ్ యూ నాట్ ప్రజెంట్, హ్యావ్ యూ వెంట్ త్రూ ద రికార్డింగ్ ఎస్టర్డే? దిస్ రికార్డింగ్ హ్యావ్ యూ వెంట్ త్రూ, జ్యోతి? If not present, have you went through the recording? Python installation topic, about Python, etc. Have you went through, yes or no? Variable we started yesterday. Tell me yes, no, quickly. In the WhatsApp community group, we have given you link. We are working for you, all of you. Before the time, we're given the link. Then we expect you to click that link and come before joining the class. At least check what is there in the link. That the link that we're given you is this. Simply you should go here. No, this is almost 5th time I'm explaining. This is not right. Next time you should try to see and contact support team for these learnings, recordings. The responsibility is supporting content journey. మీ టైం సేవ్ అవుతుంది, లేదా మీ క్లాస్ టైం మొత్తం వీటికే అయిపోతుంది నెక్స్ట్ టైం. ఓకే, క్లియర్? యా, ఇవి నెంబర్స్ ఉన్నవి.
These are the numbers. If you're not able to check any LMS, recordings, materials, contact these numbers before the class. And all of you, I don't want, do not take time of the technical session. Do not take time much. ఓకే, ఇది క్లిక్ చేసేయండి అమ్మా, కంటిన్యూ చేసేయండి, ఎన్రోల్మెంట్ అవ్వండి. ఇది ఫర్ ఫ్రీ, ఎన్రోల్ ఎట్ జ్యోతి క్విక్లీ, కంటిన్యూ. ఓకే, ఇఫ్ యూ కంటిన్యూ దెన్ యూ కెన్ సీ ఆల్ దిస్ థింగ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి. ఇక్కడ మాస్ డెమోస్ ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయి. జ్యోతి కన్ఫర్మ్ చేయండి. ఆర్ ఏబుల్ టు సీ ఇట్? రికార్డింగ్ పాజ్ చేస్తున్నాను. సూపర్, క్లియర్ కదా ఇప్పుడు? అయితే ఓకే. సో ఇది అమ్మ, ఇది సింపుల్, చాలా ఈజీ, చాలా ఈజీ. ఇదే లింక్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి మీరు బై ఫర్ ఫ్రీ కొట్టేసేయండి. తర్వాత కంటిన్యూ కొట్టేస్తే ఆటోమేటికల్లీ ఇక్కడే ఉంటాయమ్మా మీది. ఇక్కడ నిన్న రికార్డింగ్ ఉంది, ఒకవేళ ఆబ్సెంట్ అంటే నిన్నే చూసుకోవచ్చు మీరు. సెషన్ అయిపోగానే ఆఫ్టర్ ద సెషన్ గెట్ ఫినిష్డ్ యూ విల్ గెట్ సీ దిస్, క్లిక్ ఆన్ దిస్, అయిపోయింది. ఇంతే, ఏం లేదమ్మా, ఇంతే, దట్స్ ఇట్. ఇందులో అంతా ఉంటుంది. ఇంకోటి డే 1 ఉంది, ఇక్కడ డే 1ది ఫైల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది ప్రోగ్రామ్ ఫైల్, అదే మన అల్గోరిథం ఫైల్ పైథాన్ది. స్టడీ మటీరియల్ ఏమైనా అప్లోడ్ అయితే ఇక్కడే ఉంటుంది. స్టడీ మటీరియల్స్ అన్నీ ఉంటాయి, ఇలా రాసి ఉంటాయి, డే 1, డే 2 అని డేట్ వైజ్గా ఉంటాయి. సరేనా? అండ్ ఇంకోటి వచ్చేసి మీ సెషన్, అప్కమింగ్ సెషన్ ఉంటే ఇక్కడ ఉంటుంది టైం ఉంటుంది మీది. అండ్ ఒకవేళ సెషన్ స్టార్ట్ అయితే లైవ్ అని వస్తుంది ఇక్కడ, జాయిన్ క్లాస్. ఇది క్లియర్ ఇప్పుడు? అర్థమైందా నీట్గా అందరికీ? గుడ్, థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఓపెన్ ఎస్టర్డేస్ నోట్బుక్ ప్లీజ్. నిన్నటి నోట్బుక్ ఓపెన్ చేయండి అందరూ. కొలాబ్ నోట్బుక్ ఇచ్చాం కదా, ఓపెన్ చేయండి. మీ నోట్బుక్ ఓపెన్ చేయండి అందరూ. ఒకవేళ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ నోట్బుక్, సింప్లీ గూగుల్ కొలాబ్, మీకు తెలుసు కదా, క్లిక్ ఆన్ గూగుల్ కొలాబ్, క్లిక్ ఇట్. ఐ డోంట్ థింక్ ఫస్ట్ టైం వచ్చి వాళ్ళు లేరనుకుంటాను, బట్ స్టిల్ ఫస్ట్ టైం వస్తే న్యూ బుక్ క్లిక్ చేసేయండి, దెన్ మీ కోడింగ్ స్టార్ట్ చేసేయండి. అండ్ ఇది నా లింక్, ఇది నేను రాసే లింక్, నా ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది, నాది పైథాన్. సో దిస్ అ లింక్, క్లిక్ ఆన్ దిస్ లింక్ ప్లీజ్. ఇది లింక్ ఆల్రెడీ ఫైల్ ఇచ్చాం మీకు ఎల్ఎంఎస్లో. సో టుడే ఇవాళ 4th of March. Okay, so to recap what we have done yesterday, very simple step done because of initial session కాబట్టి చిన్నగా సింపుల్గా చేసాము. ఏంటి? why Python? Because it is easy to learn and use, English like language, and dynamically typed means whenever you declare ఇక్కడ ఎగ్జాంపుల్, ఇది డిక్లేర్ చేశారు, ఇది ఇక్కడ నిన్న డిక్లేర్ చేసాం కదా, నిన్న x = 1 డిక్లేర్ చేసాము. ఇది ఇలా రాసామా మనము, ఇంట్ అని రాసామా, ఇలా ఇంట్ అని ముందు రాసామా? రాయలేదు. యు నాట్ రిటన్ రైట్. సో బట్ అదర్ లాంగ్వేజెస్ మేబీ .NET, జావా లాంటి లాంగ్వేజ్ ఉన్నాయి కదా, వాటికి కంపల్సరీ ఇలా ఇంటిజరా ఇంటా కంపల్సరీ రాయాలి స్టార్టింగ్లో. కానీ పైథాన్లో అక్కర్లేదు, డైరెక్ట్లీ వేరియబుల్ ఆపరేటర్ డాటా రాసేస్తే ఈఫ్ ఐఎమ్ గివింగ్ ద ఇంటీజర్ నెంబర్, automatically its type will be integer automatically, no need to write explicitly. That's called as dynamic typing అంటాం. అండ్ నిన్న చూపించాం మనము, లార్జ్ కమ్యూనిటీ లైబ్రరీస్ ఉన్నాయి, చాలా మోర్ దాన్ టెన్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఈ పైథాన్ లైబ్రరీ యూజ్ చేసేది ఫర్ AI ML DS. ఎస్టర్డే నేను చూపించాను. అగైన్ ఐమ్ టెల్లింగ్, ఇఫ్ యూర్ absent yesterday session, I request please go through yesterday's recording. We started with your first function, first method in your life in Python, that is print. Print ఎందుకు యూజ్ చేస్తాము? ప్రింట్ ఫంక్షన్ డిస్ప్లేస్ ద అవుట్పుట్. ప్రింట్ ఫంక్షన్ అనేది మన అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. దట్స్ ఇట్. అంటే వై? బికాస్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై కోడ్ ఆర్ అల్గోరిథం, టు సీ, జస్ట్ టు సీ, I will use the print. I will use the print. Okay. So first concept in your
కోర్స్ ఈజ్ ద వేరియబుల్స్ కాన్సెప్ట్స్. వేరియబుల్ అంటే ఏంటి? స్టార్ట్ చేసామా? వేరియబుల్స్ అంటే ఏంటని? ఎస్, వి స్టార్టెడ్. ఏంటమ్మా వేరియబుల్? ఒకరు చెప్తారా? హ్యాండిల్ చేసి నిన్నటి రివిజన్ తీసుకుంటున్నాను తొందరగా రీక్యాప్. వాట్ ఇస్ వేరియబుల్? ఒకరు చెప్పండి, 1% తొందరగా. హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి ఒకసారి. హ్యాండ్ రైజ్ కాస్త హ్యాండ్ రైజ్ చేస్తే బాగుంటుంది. హ్యాండ్ రైజ్ 1% హ్యాండ్ రైజ్ ఒక్కరే. డైలీ 1 or 2 పీపుల్కి ఛాన్స్ ఇస్తాను. సమ్ టైమ్స్ ఇవ్వము, కానీ సమ్ టైమ్స్ ఇస్తాం తప్పకుండా. సమ్ టైమ్ 2 ముగ్గురికి ఇస్తాం ఛాన్స్. చెప్పండి ఫాస్ట్. ప్లీజ్ రేజ్ యూర్ హ్యాండ్. భయపడుతున్నారా? ఏం లేదు భయం, ఏముంది? తెలుగులో చెప్పేసండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళ్ కొంచెమే వచ్చు నాకు. 2 years ఉన్నాను చెన్నైలో. యాషనికాలో జాబ్ చేసేటప్పుడు ఉన్నాను. కానీ యూ కెన్ టాక్ ఎనీ లాంగ్వేజ్ ప్లీజ్ తొందరగా. వూ కెన్ టెల్ అబౌట్ వేరియబుల్. ఏంటమ్మా వేరియబుల్ అంటే ఏం చెప్తారు మీరు? ఇట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో వేరియబుల్ అంటే ఏంటి? ఫస్ట్ టాపిక్ ఇన్ యువర్ క్లాస్ ఈజ్ అ వేరియబుల్స్. వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ, ఎస్, కంటైనర్. It's a container, like your gas cylinder, like your milk packet, you have it. It's a container. Like you have a water in a bucket. Bucket is a container. Water is some your data. Gas in a cylinder. Cylinder is a variable. Gas is stored. It's a data. That is, data is stored in a variable. ఇంతగా చెప్పాను. చిన్న ఎక్స్ప్లెనేషన్ రావట్లేదు. నెక్స్ట్ టైం నుంచి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్ మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేస్తాం మిమ్మల్ని. డే 1 నుంచి వీ విల్ ప్రిపేర్ యూ ఫర్ ఇంటర్వ్యూస్. ఓకే, డన్. సో ఓవరాల్ ఏంటి? ఓవరాల్ వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్ ఆఫ్ డాటా. వేరియబుల్స్ ఆర్ స్టోర్డ్, ఆర్ వేరియబుల్స్ అలౌడ్ టు స్టోర్, manipulate and reuse the data efficiently. ఓకేనా? సో x is a variable, data is stored. X is a variable, 1 is a data, ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అన్ ఆపరేటర్. ఇది ఆపరేటర్ అంటాము. ఆపరేటర్ అంటే డాటా ఇక్కడ నుంచి ఇక్కడ స్టోర్ అవ్వాలంటే ఈక్వేషన్ రాశాను. ఈ ఈక్వేషన్లో ఈక్వల్ టు ఉందా? దీన్ని ఆపరేటర్ అంటారు. ఆపరేటర్. ఓకే, సేమ్ లైక్ దిస్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు అరుణ్, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25, హైట్ ఈక్వల్ టు 5.8, ఈజ్ స్టూడెంట్ అంటే ట్రూ. ఇది కాస్త చూసాం మనము. అండ్ ఆల్సో వీ సా డాటా టైప్స్. దీస్ ఆర్ డాటా టైప్స్. ఎన్ని రకాల డాటా ఉంటుంది స్టోరేజ్లో? వీ హ్యావ్ 4 బేసిక్ టైప్స్ ఆఫ్ డాటా. డబుల్ కోట్స్ పెట్టేస్తే ఇలా డబుల్ కోట్స్. యూ కెన్ పుట్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. పైథాన్ సపోర్ట్స్ ఈదర్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. ఇట్స్ ఎ స్ట్రింగ్. ఇలా స్ట్రింగ్ ఉంటుంది. ఏజ్ ఈజ్ ఎ నెంబర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎక్సలెంట్. దిస్ ఈజ్ వాట్ వి సా ఎస్టర్డే. This is what we saw yesterday. Okay, very good. Now I will give rules of declaring variable. నేర్చుకోవాలి. కామెంట్ నేర్చుకున్నాం మనం. రూల్స్ ఆఫ్ డిక్లేరింగ్ వేరియబుల్స్. వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలనేది షుడ్ లెర్న్ నౌ టుడేస్. కామెంట్స్ ఎస్టర్డే వి సా కామెంట్స్. అబౌట్ కామెంట్స్ హ్యాష్ యూజ్ చేస్తాము కామెంట్స్కి. హ్యాష్ మీన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద కోడ్. కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కోడ్ రిలయబిలిటీ, రీడబిలిటీ, అండర్స్టాండింగ్ కోసం ఉంటుంది. పైథాన్ ఇగ్నోర్స్ కామెంట్స్ అట్ రన్ టైమ్. మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసే టైంలో కామెంట్స్ ఇగ్నోర్ అవుతాయి. అంటే ఎగ్జాంపుల్ ఇది ఉందా, ఇక్కడ హ్యాష్ యూజ్ చేశాను. ఇక్కడ యూజ్ ఎ హ్యాష్. ఈ హ్యాష్ తర్వాత ఏదైనా సరే ఎగ్జిక్యూషన్ అవ్వదు, ఓన్లీ డిస్ప్లే అవుతుంది. ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాం కదా రన్ టైంలో, ఇట్ నాట్ ఎగ్జిక్యూట్. ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ టు ప్రోగ్రామర్స్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అలా ఫర్ రైట్ డౌన్. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? నేను ఏం తీసుకున్నాం అందరికీ? వెరీ గుడ్. సో వన్ మోర్ టైమ్ ఐమ్ టెలింగ్ యూ,
Evening classes are running for 1 to 1.5 hour for this 1 week for as a campaign, free campaigns. So regular classes starting from Monday, next week start అవుతాయి automatically. Okay. So regular classes as usual. General classes 2 hours per day ఉంటాయి per sessions. 5 or more days of sessions plus assignments, projects ఇవి ఉంటాయి. ఆప్షన్ వచ్చేసి based on your availability బట్టి you can take a choice of I'm giving you again time 8 PM టైం తీసుకోవచ్చు మీరు ఆర్ 11 AM తీసుకోవచ్చు లైవ్ క్లాసెస్ కోసం. క్లియర్? ఈ రెండు కంఫర్టబుల్ లేని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. ఉన్నారు ఎవరైనా? ఎందుకంటే వర్క్ వెళ్ళే వాళ్ళైనా సరే 8 PMకి వస్తారు, లేదా సెకండ్ షిఫ్ట్ వెళ్తే ఇది ఉంటుంది అండ్ రికార్డింగ్స్ ఉంటుంది. రైట్? ఇవి రెగ్యులర్ క్లాసెస్, రెగ్యులర్ బ్యాచెస్ ఆఫ్టర్ యూ గెట్ ఎన్రోల్డ్. ठीक है? That's it. So రూల్స్ ఆఫ్ డిక్లేరింగ్ వేరియబుల్ నేర్చుకుందాము. ఇంతకంటే ముందు చిన్న వర్క్ ఇస్తాను నేను, క్లాస్ వర్క్. నేను మీరు చేసింది వచ్చిందా రాలేదా చూస్తాను నేను. ఓకే? I start from some name. ఇవన్నీ సపరేట్ లైన్లో ఎగ్జిక్యూట్ చేయండి, ఒకటే లైన్లో కాదు. ప్లీజ్ ఎగ్జిక్యూట్ దిస్ ఇన్ ఎవ్రీథింగ్, ఎగ్జిక్యూట్ ఇన్ సపరేట్ లైన్. పైథాన్ ఈజ్ ఎ రన్ టైమ్ ఈజ్ వెరీ ఫాస్ట్, స్పాంటేనియస్ రెస్పాన్స్ ఇస్తుంది, ఒక సింపుల్ ఫీడ్బ్యాక్ ఫామ్ లాగా ఇస్తుంది. వెరీ ఈజీ, డెడ్లీ ఈజీ. సింగిల్ లైన్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మనం. ఓకే? ఇది లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ చేయండి అమ్మా. ఇది లైన్ బై లైన్. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్, 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 ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ చేసేసి ప్రింట్ తీసుకొని రండి. ప్లీజ్ ఎగ్జిక్యూట్ దీస్ లైన్స్. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి, తర్వాత ప్రింట్ చేయండి. ఓకే? ఫస్ట్ ప్లీజ్ ఎగ్జిక్యూట్ దిస్ 1 2 3 6 లైన్స్, లైన్ బై లైన్. దెన్ ప్రింట్ ఎగ్జిక్యూట్ చేయండి. క్విక్లీ గో, ఐ విల్ గివ్ యూ 2 minutes. ఎందరు ఫినిష్ చేస్తారు ఎగ్జిక్యూషన్? అన్ని క్లియరా? ఇస్ ఇట్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్? ఈ లైన్ వచ్చి అన్నీ వచ్చినాయి లైన్స్. ఓకే. ఎందుకు మెసేజ్ చేయలేదు అందరూ? ఫాస్ట్గా చేయాలి. ఫినిష్ అయిందా లేదో చూసి చెప్పండి అమ్మా, తొందరగా చూసి చేసేయండి. లేట్ చేయకూడదు, ఎంత లేట్ చేస్తే అంత సెషన్ లేట్. I request all of you, once finished, you have to ping in the chat, done. You should ping in the chat, say done. Okay? Okay, very good. So, now next step. Error వచ్చింది ఎక్కడైనా? ఎర్రర్ ఇందులో ఎర్రర్ వచ్చింది ఎక్కడైనా? ప్లేస్. ఓకే, రన్ అవుతుందా ఎర్రర్? ప్లేస్ ఈజ్ డన్, ఎగ్జిక్యూటెడ్, పర్ఫెక్ట్, సక్సెస్ఫుల్లీ రన్. ఓకే, ఇది సెకండ్ లైన్. ఎందుకు ఇది తెలుసా మీకు? ఇన్వాలిడ్ సింటాక్స్. వై ఇన్వాలిడ్ సింటాక్స్? I think all of you know it. Why
invalid syntax because whatever the letters you are embedding, no, they must be inside a double quotes. నోట్ చేయండి. ఆల్ఫా న్యూమరిక్ అంటే నాన్ న్యూమరిక్ ఆల్సో. లైక్ యు సే letters are combined with numbers లేదా స్పెషల్ క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? డాట్, లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఏమైనా ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్. నెంబర్స్ అంటే ఆటోమేటికల్ మీకు తెలుసు, దే ఆర్ నెంబర్స్. సో లెటర్స్ ఏవైతే ఉన్నాయి ఇవి, ఈ లెటర్స్ లేదా కంబైన్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నెంబర్స్ ఖచ్చితంగా మస్ట్ బి ఎంబెడెడ్, మస్ట్ బి ఎంబెడెడ్ విదిన్ డబుల్ కోడ్స్ ఆర్ సింగిల్ కోడ్స్. ఇలా సింగిల్ కోడ్ డబుల్ కోడ్స్లో అలౌడ్ ఉంటుంది. ఇది కంపల్సరీ. అంటే ఇక్కడ ఏం చేయాలి? నేను ఇప్పుడు హలోని నేను కంపల్సరీ డబుల్ కోట్లో పెట్టాలి ఇలా. సో హౌ ఆర్ యూలో లెటర్స్ ఉన్నవి, స్పేస్ ఉన్నాయి, క్వశ్చన్ మార్క్ ఉంది, స్పెషల్ క్యారెక్టర్స్. ఇప్పుడు రన్ చేయండి, రన్ అయింది. నా ఇట్ ఇస్ రన్. సో దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ లర్న్ ఇట్. ఇదే లర్న్ చేసుకుందాం మనం, అంతే. సింపుల్ సింపుల్, వెరీ సింపుల్. నెంబర్ రన్ అయిందా మీకు? నెంబర్ రన్, క్లిక్. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 101 డబల్ కోట్స్. స్లైడ్ వచ్చిందా? కానీ నెంబర్స్ కదా, డబల్ కోట్లో పెట్టచ్చా పెట్టరాదా? ఇది చెప్పండి. ఐ యూజ్ ద నెంబర్స్, ఐ పుట్ ఇన్ డబుల్ కోట్స్. ఎర్రర్ రావాలా? లేదు. ఎందుకంటే నాన్ నెంబర్ అయితే 100% డబుల్ కోట్స్ ఉండాలి. నెంబర్స్ని మనం డబుల్ కోట్ పెడతామా పెట్టలేమా అనేది వేరే మ్యాటర్. ఇట్స్ ఆల్ ఫైన్. బట్ దీని డాటా టైప్ ఏముంటుంది చెప్పండి? ఇది 101 ఇలా పెట్టాను నేను. ఐ పుట్ లైక్ దిస్. అండ్ ఇఫ్ ఐ పుట్ లైక్ దిస్, or if I say number 1 is equal to this, or number 2 is equal to this, what happens here? Yes, exactly. Here in this case, ఇది డాటా టైప్ ఏముంటుంది చెప్పండి అమ్మా. మెసేజ్ చేయండి వాట్సాప్, ఐ మీన్ బాక్స్లో, చాట్ బాక్స్లో. ప్లీజ్ మెసేజ్ క్విక్లీ. వాట్ ఇస్ ద డాటా టైప్ ఆఫ్ ఇట్? ఎస్, డబుల్ కోట్స్లో ఉంది కాబట్టి ఇది ఏంటి? స్ట్రింగ్. డబుల్ కోట్స్లో ఉంటే ఇది స్ట్రింగ్ అవ్వాలి. డబుల్ కోట్స్ లేని నెంబర్ ఇదేమవుతుంది? ఇంటీజర్ అవుతుంది. అదే చూద్దాం మనం, అదే చూద్దాము. సేమ్ థింగ్, ఎక్స్ ఈక్వల్ టు 1 అయింది, ఎక్స్ ఈక్వల్ టు సింగిల్ 1, వై ఈజ్ ఈక్వల్ టు 1.5, ఆల్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు ప్రింట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి అందరూ. 2 more minutes. Try to give a print. Please start giving the print. Print of number 1, number 2. చేస్తారా? ఇది చేయండి అమ్మ. ఏమొస్తుంది ఇప్పుడు? చెక్ చేయండి. డన్? ఈజ్ ఇట్ డన్? ప్రింట్ 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 ఇచ్చారా ఒక్కొక్కటి? సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసేయండి. ఫస్ట్ వన్, ప్లేస్ ఢిల్లీ. కరెక్టా? కరెక్ట్. హలో, హౌ ఆర్ యూ ఉంది. ఓకే. ఎక్స్లో ఏముంది? 1. నా ప్రింట్ ఆఫ్ 1 ఏమొస్తుంది? ప్రింట్ ఆఫ్ 1 ఏమొస్తుంది చెప్పండి? ఎస్, ఎగ్జాక్ట్లీ. 1 ప్రింట్ ఇస్తున్నా 1 వస్తుంది. అండ్ డబల్ కోట్స్లో 1 ఏమొస్తుంది? ఇది కూడా 1 వస్తుంది.
సో ఇదే మీకు తెలియాల్సింది. ఈ 1, 2, 3 ఎగ్జాంపుల్స్ మీకు ఇంటర్వ్యూలో ఇస్తారు. దే కెన్ గివ్ దీస్ 3 ఎగ్జాంపుల్స్. సింపుల్ సింపుల్ థింగ్స్. ఇక్కడ ఏందంటే ఇక్కడ నోట్ రాసుకోవాలి మీరు. నోట్స్ ఏం రాస్తారు ఇక్కడ? డాటా స్టోర్డ్ ఇన్ ప్లేస్ వేరియబుల్. ప్లేస్ అనే వేరియబుల్లో డాటా ఏదైతే స్టోర్ అయిందో విల్ బి డిస్ప్లేడ్. అంతే అయిపోయింది. సేమ్ థింగ్ హలో కూడా అంతే. అఫ్ కోర్స్ హలోలో ఏం స్టోర్ అయింది? పవర్ స్టోర్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్. సేమ్ థింగ్ హియర్. ఇక్కడ అదే సేమ్ థింగ్ హియర్. డాటా స్టోర్డ్ ఇన్ హలో వేరియబుల్ డిస్ప్లే అయింది అంతే. హలో హౌ ఆర్ యూ ఉంది, డిస్ప్లే అయింది. సేమ్ థింగ్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ దగ్గర అంతే. ఎక్స్ అనేది వేరియబుల్. ఎక్స్ అనేది వేరియబుల్. డాటా స్టోర్డ్ ఇన్ ఎక్స్ వేరియబుల్ విల్ బి డిస్ప్లేడ్. ఏం స్టోర్ అయింది ఎక్స్లో? 1. దట్స్ ఇట్. 1 డిస్ప్లే అయిపోయింది ఇక్కడ. ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటిది? డైరెక్ట్లీ డాటాని డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ. డైరెక్ట్లీ డాటాని డిస్ప్లే చేస్తున్నా. అంటే డాటా ఉంది 1 డిస్ప్లే చేస్తున్నా, డిస్ప్లే అయిపోయింది. సో ఇక్కడ డైరెక్ట్లీ డాటా అంటే 1 ఈజ్ ప్రింటెడ్ ఆర్ డిస్ప్లే. ఓవర్. క్లియరా? ప్రింట్ యాజ్ ఇట్ ఈస్. ప్రింట్ ద నెంబర్ 1 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. హియర్ అగైన్ ప్రింట్ డబల్ కోట్స్ 1. ఇక్కడ ఏం పాయింట్ ఉంది? ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి అందరూ. నోట్ డౌన్. హియర్ డైరెక్ట్లీ డాటా ఈజ్ ప్రింటెడ్. డైరెక్ట్ డాటా ఈజ్ ప్రింటెడ్, డిస్ప్లేడ్ వాట్ ఎవర్ ఇన్ డబల్ కోట్స్. డబల్ కోట్స్లో ఏముంటుంది ప్రింట్ అవుతుంది యాజ్ పర్ ప్రాపర్టీ ఆఫ్ ప్రింట్. ప్రింట్ ఏం చేస్తుందంటే డబల్ కోట్స్లో ఏది ఉంటే అదే ప్రింట్ చేస్తుంది. రూల్ నోట్ చేసుకోండి. డబల్ కోట్స్లో ఏది ఉంటే అది నోట్ చేస్తుంది. మరి డబల్ కోట్ లేకుండా ఇది ఎట్లా పెట్టాము? ఇది పెట్టగలుగుతాము. వై? బికాస్ ఇట్స్ ఎ నెంబర్. నెంబర్స్కి డబల్ కోట్స్ అక్కర్లేదు, అందుకోసం యాజ్ ఇట్ వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను మీకు. ఐల్ గివ్ 1 క్వశ్చన్. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి అమ్మా. ఇది ఏమొస్తుంది? ఇది. దీని ప్రింట్ ఏమొస్తుంది చెప్పండి అమ్మా. ప్రింట్ ఆఫ్ దిస్ రన్ చేయండి. ప్రింట్ ఏమొస్తుంది చెప్పండి క్విక్లీ. 1 మినిట్ చేయండి తొందరగా చేసి. మీ ఆన్సర్ ఏంటి? పుట్ ఇన్ ద చాట్ ప్లీజ్ క్విక్లీ. ప్రింట్ ఆఫ్ సింగిల్ కోడ్ ఎక్స్ వాజ్ ఆన్సర్. పింగ్ మీ.
ఓన్లీ కొన్ని ఆన్సర్ వచ్చాయి, మిగతా వాళ్ళు క్విక్లీ. ఏమేమి మిగతా చేయట్లేదు. ఓకే సరే, ఓకే చెప్పండి నాకు. ఆర్ యూ డూయింగ్ ఆర్ నాట్? ఆర్ యూ డూయింగ్ ఆర్ నాట్? జ్యోతి, హర్షిత, సౌజన్య, కేశవ్, క్రాంతి, మోహన్, షహీద్, వంశీ, వశిష్ఠ, యాకూబ్, మునీబ్, మునిందర్, సూరజ్, కుమార్, అందరు చెప్పండి ఒకసారి. చేయట్లేదా చేస్తున్నారు? ఆర్ యూ డూయింగ్ దిస్ ఆర్ నాట్? జస్ట్ టెల్ మీ ఎస్ నో, ఒక్కటే ఆన్సర్. ఆర్ యూ డూయింగ్ ఆర్ యూ ఫేసింగ్ ఎన్ ఇష్యూ? ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా మీకు? వీఆర్ అవైలబుల్ లైవ్ అండ్ అవర్ టీమ్ ఈజ్ అవైలబుల్ వాట్సాప్ ఆర్ కాల్, ఈవెన్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉన్నారు హెల్ప్ డెస్క్లో. ఇది ఏఐ డేటా సైన్స్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మీకు ఇస్తున్నాం, మీ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. దట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ యూ, and you said you're interested, and you're coming to class, and you're wasting time. You're sitting idle without doing. What's the problem? What's the problem, guys? I don't want all these things, ఇవన్నీ అవ్వవు. చేయండి కదా, చేయడానికి వచ్చారు కదా మీరు నేర్చుకోవడానికి, చేసేయండి. స్టార్టింగ్ ఏ ప్రాబ్లం. ఓన్లీ 2-3 వీక్స్, మాక్సిమం 1 మంత్. 1 మంత్ తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరు. నో బడీ కెన్ స్టాప్ యూ ఆఫ్టర్ 1 మంత్. స్టెప్ బై స్టెప్ చేయండి చాలు. వెరీ లో లెవెల్ వీ విల్ గో, జస్ట్ స్లోలీ అప్ టు 1 మంత్, 1.5 మంత్ వరకు. దాని తర్వాత మీరు మూవ్ అవుతూ ఉంటారు. ఫాస్ట్ గేర్ చేంజ్ చేస్తారు. థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, ఈవెన్ సిక్స్త్ గేర్ యూ కెన్ మూవ్ ఆన్. జస్ట్ యూ షుడ్ సెటిల్ ప్రాపర్లీ. ఓకే, ఫాస్ట్కి వెళ్తాను తర్వాత. ఇఫ్ యర్ కోడ్ ఈస్ నాట్ రన్నింగ్, యూ షుడ్ టెల్ మీ వై నాట్ రన్నింగ్, టెల్ మీ. ఏం ప్రాబ్లం వచ్చింది షాహిద్? ఒకసారి నాకు ఒకసారి వాయిస్ ఇవ్వండి, హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ వాయిస్ ప్లీజ్ క్విక్లీ. ఈజ్ ఇట్ యువర్ డే 1 ఆర్ డే 2? మీ డెమోస్ వచ్చారా ఫస్ట్ టైమా, అది చెప్పండి ఫస్ట్. ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ డే ఆర్ ఆల్రెడీ యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ క్లాసెస్, ప్రీవియస్ Yes, డెమో క్లాసెస్? I యా, attended all the classes yours. very nice, Shahid. So, what's the problem? Tell me. I will clear you right now. Sir, I'm facing a lot of issues, sir, because Lot, it is my first time. lot of issues. Sir, my codes are not running, sir. Sorry, sir, but it is my Lot of first issues. time. చిన్న ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాయి, ఏం ప్రాబ్లం లేదు. మెల్లిగా స్లోలీ యూ కెన్ డూ. ఓకే, టెల్ మీ వాట్స్ ద Yes, ప్రాబ్లం. sir. ఏం ప్రాబ్లం వచ్చింది చెప్పండి. Sir, యూ every కెన్ time అండర్స్టాండ్ తెలుగు, హిందీ, మరాఠీ? sir, मैं जब भी रन करने की कोशिश कर रहा हूँ ना, रन नहीं हाँ हो रहा है, बोलो, सर. रन नहीं हो रहा इनवैलिड है? सिंटैक्स, हाँ, रन नहीं हो रहा है, सर. कहाँ पर अभी प्रॉब्लम आ रहा है, मतलब छोटा सा ये वाला? अभी आप, हाँ, ये वाला सर, अभी जो मैं अभी कर रहा हूँ ना लैपटॉप में, हम्म। उसे बता रहा है इनवैलिड सिंटैक्स बताया. अभी तो कितने बार ट्राई किया मैंने, अभी तक नहीं आ रहा है. आप रेज नहीं किया किसी से? टीम से बात किया क्या आपने? कल कल भी कोशिश किया आपने कल? हाँ सर, कल भी जो कल अभी क्या, अभी जैसे रमजान चल रहा है ना सर, तो अच्छा, मैंने ना बीच रमजान। में, हाँ, बीच अच्छा में अच्छा ज्वाइन किया था, तो मैं अच्छा, उतना कोई नहीं टेंशन समझा. नहीं है। ये देखो ना, ये हाँ, नंबर से आपको, अगर जी आपको सर. पूछना है कि अगर ये क्लास के बाद आज या कल कभी पूछना है ना, ये जी नंबर सर. से आपको, इस सेंट्रलाइज जी. नंबर से जी इनसे आप सर. मिल सकते हो डायरेक्टली हेल्प डेस्क में, जी सर. या इनको फ़ोन या व्हाट्सएप करो, जी आपको सर. करेंगे, ट्रेनर को जी. कांटेक्ट करवाएंगे। एक बात, बिकॉज दिस जी इज सर. फर्स्ट और सेकेंड डेज ओनली, यस सर. आई विल ऑल्सो ऑफ कोर्स आई कैन एक्सप्लेन। सी, ओके सर. फर्स्ट थिंग, स्मॉल पी, इज इट अ स्मॉल पी? ये पहले वाला जो है स्मॉल पी है आपके पास, देखो क्या है, या कैपिटल पी है? नहीं, स्मॉल पी है सर. स्मॉल पी है, ये सब हाँ. स्मॉल लेटर्स में है। हाँ सर. अब ब्रैकेट है क्लोज, हाँ. सिंगल कोड है एक्स, सिंगल कोड, देन क्लोज, ये हो गया आपका। हाँ सर, सिंगल कोट एक्स. आपका हाँ सर. कोड है यहाँ, पेस्ट करो चैट बॉक्स में, मुझे अभी करो। सर, मैं अभी फोन में देख रहा हूँ, लैपटॉप में कर रहा हूँ सर, इसलिए फिर कैसे पिंग ऐसा. करेंगे मुझे चैट बॉक्स में, कैसे डालोगे आप? मैं फोन में भी देख रहा हूँ, लैपटॉप में ट्राई कर रहा हूँ. अच्छा अच्छा, कोई टेंशन नहीं है वैसे, हाँ. लेकिन आप मुझे कैसा मैसेज करोगे ये बताइए, हाउ यू वांट टू डू? अभी आप जैसा बताए ना वैसा ही कर रहा हूँ, फिर भी रन नहीं हो रहा है. हाँ, मुझे आपका कोड जस्ट पेस्ट करो कैसे, तो आप टाइप करके भेज दो या कुछ करो, फिर हाँ, मैं ठीक एग्जीक्यूट है करता सर. हूँ ना। सेम चीज़ की है क्या, आपने ऐसे किया क्या? सेम। हाँ, बिल्कुल एज इट इज ऐसा करें हमने. आप इनवैलिड एक सिंटैक्स काम. आ रहा है क्या, ऐसा इनवैलिड सिंटैक्स लाइक दिस? हाँ, इनवर्ट सिंटेक्स आ रहा है, फिक्स एरर बोल के आ रहा है नीचे. ऐसा कुछ ऐसा? हाँ, ये ऐसा ही आ रहा है सर. तो देखना पड़ेगा ना एक बार, तो आप भेजो मुझे कोड, क्या भेजो आप। ठीक है, मैं चैट बॉक्स में आपको भेज दूंगा. नहीं तो आपका ये जो कोलाब है ना, ये लिंक भेजो, मैं देखता हूँ आपका। मैं देखता हूँ या मेरी टीम देखते हैं ये लिंक, इसमें आप एक्सेस दे के, इसमें एक्सेस दे के ले दो, नहीं तो आपका कोड भेज सकते हो अभी। अगर आप ठीक. कंफर्टेबल नहीं हो तो कल भेज सकते हो। ये जो नंबर दिया है ना मैंने, उनसे बात हाँ करो, सर. बोलो कि
ट्रेनर ने बताया कांटेक्ट करने के लिए, बोलो उनको, ठीक है, ठीक है दे सर। विल एबल टू ठीक। सॉल्व इट। ठीक है सर। उसमें जो 41 नंबर है ना, वो ठीक है टेक्निकल हेल्प कर सकते हैं, 41। देखो उसमें सर। 41 है ना एक नंबर, हम्म। उनको करो, ठीक है, ठीक है सर। दे हेल्प यू, दे रिजॉल्व यू डायरेक्टली। अगर हाँ उनसे सर। रिजॉल्व नहीं होते तो ट्रेनर को कांटेक्ट करते हैं उन लोग, ठीक उनसे है भी सर। नहीं हो रहे तो डेफिनेटली दे गेट बैक टू मी, ठीक है। ओके सर। तो आपका रिजॉल्व होना है कल, कल करवाओ आप, ठीक है। ठीक चलो, ठीक है सर। कोई सर एक टेंशन और नहीं एक है, बात थी लेकिन सर। क्या बोल रहे हो, बोलो। और एक बात थी सर, आप थोड़ा हिंदी में भी बताइए सर। आप एकदम पूरी इंग्लिश में बोल दे रहे, थोड़ा तेलुगु में बोल दे रहे। और क्या है, हमारे जो भी कलीग्स है ना, वो उर्दू मीडियम से है सर, बचपन से, वो चाइल्डहुड से कहाँ उर्दू से, मीडियम मतलब में। फ्रॉम वेयर? हम लोग, हम कागज फ्रॉम, नगर से है सर। आप आए थे ना कॉलेज को, हमारे गवर्नमेंट जूनियर अच्छा कॉलेज। ओके, नाइस गुड, आपको तेलुगु नहीं समझ आता है? नहीं उतना नहीं आता, हम लोग क्या उर्दू मीडियम से है सर, चाइल्डहुड से। तो हम्म। थोड़ा मुश्किल हो रही है, कैसे हो रहा है, तो इसलिए हम हमारे कलीग से बात करें तो वो बोले सर थोड़ा तेलुगु में बोल रहे, थोड़ा इंग्लिश में बोल रहे, तो थोड़ा फेस हो रहा हम आपको, कलीग्स तो इसलिए मतलब मतलब यहाँ पर है, आ हमारे, रहे क्या उन लोग सेशन में है? नहीं नहीं नहीं, है अभी थोड़े 2-3 मेंबर्स है। अच्छा। आज अभी अटेंड नहीं हुआ, आज मैं अकेला ही अटेंड हुआ। अच्छा, तो यही वो बोलने चीज़ का था बोले नहीं सर। अभी तक तो, लेकिन कोई बोलना है, अगर जो नहीं आता समझ में तो बोलना पड़ बोल सकते हैं आप, हाँ। चैट बॉक्स में, नीचे चैट बॉक्स है, आप बोल हाँ सर। सकते हो, नंबर भी है, यू कैन टेल दिस हाँ डेफिनेटली। हाँ, ठीक है सर। आप तो एक बार तो बोलो, फिर समझ में आ जाएगा, है ना, ठीक ठीक है। है सर। ओके, ऑल राइट, डन। थैंक यू सर। ओके, ऑल राइट। So, Shahid, like this, no, there are a lot of people, if you're not able to do, I request, it's a initial days, no? ये बहुत initial days है. So, if any problems, please resolve it, please, as soon as possible. Okay? Now, all of you got X. Now, print the number 1. Number 1, what is there in the number 1? क्या है देखो number 1 में? You see, 101 is there. Number 2 में just 101 is there. So, print number 1, automatically 101 only number है. This also number. Automatic 101, 102. There's no difference because inside double quotes, whatever is there, it will be printed by print. But if you check the type of it, print the type. When you see, when you see the type of number 1, check it. What the type? Yes, string. Now this is a problem. This is a problem. Yes or no? Of course, a problem. No, the number 101 is not a string. I'm getting a string. I number 2. I say number 2 if you say integer. Why? Because that is what I was telling you. This is something 101 inside double quotes. Whatever is there inside double quotes, it's a string. Without double quotes will be integer. This is the notice you should mention. Over. Okay. Right now, get back to your rules of, yeah, rules of variables. देखिए एक बार, vari rules of declaring or defining variables. Okay. Rule number 1. We saw some rules yesterday, like space, hyphen, underscore. Do you remember? యాద है कुछ గుర్తుందేమన్నా? ఏంటి రూల్, ఫస్ట్ రూల్ ఏంటి? వేరియబుల్స్ should start with a letter or underscore. ऐसा ना? Let us try there. Let us write that rules. I'll just pinging you here. So as you know, first you should know what is a variable before I declare automatically.
Yeah, now you'll understand what is variable. It's a container which has storing the data in Python. It holds values like numbers, text, or lists, which can be later used in the program. That's a variable. In this, let's have some rules. Let's have some rules. Rule number one: must a variable must start with a letter, that is capital A to capital Z. It should start. It should start. The variable must start capital A, B, C, D, Z up to Z, or small a, B, C, D up to Z, or an underscore. It can start with underscore or these letters. This is something is important. This is something is important. Clear all of you? Very good. Example. What is an example? Student name is equal to Amit. Student name is Amit. Is it valid? It is valid. It is a valid example. ये है valid है ना? Because it is starting with small s. That's valid. But but one student, is it valid? Because it is starting with a number, no? Number. It cannot start with a number. It should start with A to Z or small or capital or underscore. Starting, the starting letter. Starting letter. It's a number, so it's wrong. This is the first rule of the variables, naming a variables. Okay. Second rule or second important thing, variable can contain variable can contain letters, numbers, underscores. Letters, numbers, underscore. That means, example, rule number 1, 2, 3. Rule underscore number underscore 1, 2, 3 is a variable name is equal to 45. It's okay. It is a right one. It's right. But rule number, example, if I say this is wrong, rule hyphen number 45. It is wrong. This is wrong. Of course, this is wrong. Why it is wrong? Because a variable has dash here, dash. Dash is not there, no? It cannot contain. It can contain only letters, numbers, underscore. But it has hyphen or dash. So it's not a right variable. This is a rule of a variable. One more rule. Spaces are not allowed. No spaces. Whenever you write any variable, no, don't use any spaces. Instead of space, if you want to use, better use underscore. Example, full name is Raj Kumar. You say Raj Kumar is the full name. That's a right because full underscore name. Underscore is like separating two words, but it's a single word. Overall, it's a single word. Full name. Okay.
Next, but you cannot use like this. That is wrong. This is full space should not be there. Space should not be there. Okay, now full space Imraj. Over. Next, case sensitive. Python is case sensitive. Python treats capital V small a r and var. Example, these two variable different. Python is case sensitive, the variables. Meaning is var is equal to 10 and var is equal to 20. Both are different. Both are not same. ఈ మూవీలో డైలాగ్ ఇది. Do you watch some good movies? Sometime? Sometime. Both are not same. Both are same. Both are not same. कौन सा है? बालाकृष्ण मूवीज. You're right. You're right. Exactly. Movie పేరు ఏంటి? You can put in the chat. Okay. Yes. He says yes. Both are different. Of course. Capital V, small ar, small v, small ar. Variables. Both are different variables. That means small and capital are different. You cannot equate both. Okay. Good. That is what case sensitive. Then that should be good enough. Simple rules. Simple rules are good enough. Okay. Okay. I'll give some example. Automatically, all of you know. I'll give some correct example. As you know, some correct example. Let me give. These are correct example. See, it's a string variable, integer variable, float variable, boolean variable, and it's a valid. It's also a number. It starts with underscore. No, these are correct examples of naming or declaring variables. Okay. Good. Next, please. Some are incorrect example. Incorrect examples. Let me give some incorrect example. क्या है? All are incorrect example. 1, 2, 3 Amit. 1, 2, 3 name is equal to Amit. It cannot start with a number, so it is not correct. Student name hyphen Ravi. Hyphen not allowed. And class is equal to math. Here, class is a Python keyword. So this is a rule number 5. That means whatever the reserved keywords are there, no? Like if, else, class, for, ready-made variable, already ready-made are there. Ready-made words are there. Like if, it's a keyword. It's a reserved word in Python. Not allowed. Else reserved word in Python. Class reserved word. For reserved word. And so on. Like this, whatever the reserved words, I cannot use them. Okay. Like class name is Python. Okay. That's not reserved. But when the class is Python, it's not right because the class itself is a reserved word. So slowly practice जैसा slowly आप जब practice करोगे, you will understand what are the reserved words. Reserved word means example. See now,
Tell me whether the print is there, no print. This print, is it a reserved word in Python or not? Is it a reserved word? Print is reserved word or not? Tell me yes, no. Can I use like this? Print is equal to 1. Is it possible? Is it right way of doing? Print equal to 1. Tell me yes, no. Exactly, not possible, not to do. Because print has a meaning. That's called reserved word. If there's already a meaning within Python, we should not use it. It's not good practice. Okay? Exactly. So reserved word you cannot use. These are the rules or naming conventions for declaring or naming some variables in Python. And we saw data types in Python. Data types in Python: integer, float, string, basic data types, single data is done. Okay. All of you are clear? How to print the output? You're clear? Okay now. Now multiple data storage. शहीद आपको रमजान चल रहा है ना अभी रमजान शहीद रमजान स्टार्ट राइट स्टार्ट हो गया ना रमजान गुड व्हाट डू लाइक व्हाट डू लाइक इन नॉन वेज चिकन नहीं मटन एंड सो ऑन ऑफ कोर्स है ना चलो assume there are some non-veg things are there non-veg how many are there vegetarians are there anybody feeling anybody feeling anybody vegetarians in this class they cannot eat non-veg anybody is there are you feeling yeah of course I take a vegetable also of course tomato है potato है और क्या है favorite brinjal onion paneer oh favorite queen of vegetables queen of vegetable क्या है brinjal और paneer you like paneer okay anyway so you have your fish you have your prawn वगैरह you have your crab crab yes बस हो गया enough now what I want to do is this is my data that's my data I can use single quote double quote right you know right all of you string data no see we are getting bored with the numbers now I'm moving to strings I move to strings and beautiful strings beautiful colors beautiful taste yummy taste yummy okay now all these five are strings all the five are strings I want to store in a variable how can I store this in the variable and then I need to print lateral print in this case here I want to print my objective is in this case here in this line I want to print all non veggie whatever non-veg I'm printing here I want to print here again here I want to print all non-veg how can I print here variable needed do I need to store in a variable yes or no you should print all this data in a where to use where to store कहाँ store कर सकते हैं कहाँ पर बोलो जल्दी quickly please वेरिएबल कैसे स्टोर करेंगे 5 आइटम्स आर देयर हाउ टू स्टोर क्विकली प्लीज
ఎంత చెప్పారు? 1, 2, 3, ఓన్లీ ఓన్లీ 20% స్టూడెంట్ చెప్పారు. ఈవెన్ నాట్ ఈవెన్ 20, 10% స్టూడెంట్. మిగతా వాళ్ళు ఏం చేశారు? అరే కమాన్ గాయస్, దిస్ ఇస్ అ స్ట్రింగ్ డాటా. పుట్టిని ఆర్ పుట్టిన నాన్ వెజ్ 1, నాన్ వెజ్ 2, సెకండ్ వేరియబుల్, నాన్ వెజ్ 3, నాన్ వెజ్ 4, నాన్ వెజ్ 5. ఫినిష్. ఎగ్జిక్యూట్, రైట్? వెరీ గుడ్. నౌ టొమాటో వెజ్ 1, వెజ్ 1, వెజ్ 2, వెజ్ 3, వెజ్ 4, వెజ్ 5. ఎగ్జిక్యూట్. అయిపోయిందా? ఇస్ ఇట్ ఫినిష్? నా ప్రింట్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? నేను ప్రింట్ మొత్తం మొత్తం ఇవ్వాలి. ప్రింట్ మళ్ళీ షల్ ఐ నీడ్ టు గివ్ టోటల్ ఎవ్రీథింగ్ అగైన్? హౌ మెనీ టైమ్స్? నాన్ వెజ్ 1, అగైన్ నాన్ వెజ్ 2. ప్రింట్ వస్తుందా? ఇలాగా మీకు ఆటోమేటిక్గా వస్తుందా ఇలా చేస్తే? అందరికీ ఆల్ ఆఫ్ యూ ఆర్ గెటింగ్ లైక్ దిస్ ఆటోమేటిక్లీ విల్ గెట్, రైట్? వెన్ యూ ఎగ్జిక్యూట్ నో యూ విల్ గెట్ దిస్ లైక్ దిస్ ఆటోమేటిక్. దిస్ కాల్ ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. ఆటోమేటిక్గా వస్తాయి. ఈజ్ ఇట్ బోరింగ్? See, like this, writing again, code lines. Is it boring? Or is it time taking? Okay, time taking. Print. I got, oh, sorry. I got all this. Chicken, mutton. Come on. Good, no? Again, I want to print veg. Veg 1. Print. Veg 2. How many I have to print like this, yeah? Come on. This, is it good? Is it good way of doing? Multiple data I can have it, no? Practically. Tomato, potato, brinjal, onion. It's not good way of doing the program. Only 5 అయితే ఇలా. Only 5. For example, I have some 1000 numbers. How to print 1000 numbers? ఎలా పాజిబుల్ అవుద్ది? 1000 డాటా కావాలి. 1000 డాటా ఉన్నాయి కదా. How to print it? Or how to store it? Okay, how to store it, I'll say. How to store and then print. If you want print, print. Otherwise, just store it. Okay. How to store? It's the biggest question in this world. Biggest question. Very big problem. Very big problem. Anybody know? తెలుసా ఎవరికైనా? किसी को पता है क्या? అయిపోయిందమ్మా?
Sorry. So this is not going to work like this. This is not going to work like this. Yeah, it's very difficult. I need to store x equal to 1, y is equal to lot of variables I need. It's not practical. It is not practical. In real time లో ఇలా నెంబర్స్ ఉండవు, ఇలా 5 or 6 strings. It is not available like that. In the real time world, there are a lot, a lot of data is available. We have more than 478 different direct data sources available. If you can look at it, 2 lakhs, 3 lakhs of data, 10 lakhs of data. Practically, if you see some lot of data set, no, housing, news, retail, humor, Uber, वगैरह. If you see customers, cars, credit card, housing, what are the data? Example, I will open diabetics. What is this data? It is a health and medical field. Health and medical field. The health department of government of India or government of the state, they asked, for example, boss, I have 760 example. In this data, I have somewhere around 768. 768 women who were pregnant. We have data. And their health data is this: glucose, blood pressure, skin thickness, insulin, BMI, diabetes, वगैरह. Diabetes, what is this? Pedigree function, age, वगैरह. So now this data is there. As a software engineer, as a data scientist, no, without writing any program, no, you have to see outcome whether they are diabetic, yes or no, by looking at this. By looking at this, whether they are diabetic or not. This is a database coming from Kaggle datasheet or your internet or your WHO वगैरह. Now, how can I store this data, total data? I have this much data, no? This much data. How can I store this data? Uttam data. How many variables needed to store? There are 768 into 9 columns. More than 700 variables. Is it possible to store this in 700 variables practically? Tell me yes or no. Not only this, I'll show you one thing. You see 10 lakh data is there. 10 lakh data. Example, let me take an example of city temperature. As a data scientist or as an AI engineer, you got some city temperature data you got. How do you get data? This data will be given by your managers via data engineers or business owners. They will give this data. You know how much data is there in this? Each hourly, one town, one village, one satellite is going to produce a number of data in one district, in one state, in one country, and in the world. There can be tens of lakhs of data you see per month only, this much temperature, weather, etc. And in years and years, there is a lot of data. What is this? Based on the region, country, and state, city, month, day, year, average temperature, I'm getting it. Average temperature from 95 to 99. Now, after 2025, 2026, I want to predict the approximate temperature. How can I predict it? I can predict only when I can store this data first. 10 lakh data into 8 columns, 80 lakh variables. Is it possible? 80 lakh variables. So what I'm saying is, practical life, the data is very, 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 very big data. All of you after this class or tomorrow, open the Kaggle, open the Kaggle datasheet, which is from the Google Alphabet company. Kaggle, note down. The Kaggle is a AI and ML largest data company, which is going to give all the data, whatever the data.
It can be diabetic, it can be car, it can be this, it can be anything, it can give. So just check it, what is there inside, search it, sign up with your Gmail, and you can get it. Answer prediction, data sets, lakhs of data sets. This is for data science or AI engineers. This data you are going to now do. So interesting thing is to store this data, no? You need to learn something called as multiple data sets you should store in some variables. Like integer you have, there is a inbuilt inbuilt multiple data variables available in Python, that is called as, those are called as the list and the tuples and so on. Okay, like list, sets, tuples, वगैरह, you will know. These are, other than number, strings, boolean, other than this, are important. List stores data, multiple collection of data. Now you're going to do the list, fifth type, list. So yeah, I'm winding up the session shortly. Before that, let me define it. Write down all of you. For this, it's a need of list in Python. It's a data type. Like list one, I say non-veg. Single non-veg is equal to, in square bracket, you should write square bracket. Here you can write your chicken, comma, separate by comma. Again, single quotes, your mutton. Again, single comma, your fish, your prawn, your crab. Now you can directly print it. Single variable, you can print 5 variable, even 5000 data or 5 data, 5000 data वगैरह you can print. See, now this is coming as entire data you got. For example, I want only mutton or only mutton fish I want. How can I do? That is called as accessing data. We'll teach this in the upcoming session tomorrow. Accessing data from lists. Okay, again, veg also same thing. Of course, veg, your tomato, your potato, and what? Your brinjal, and your onion. Your means, of course, you like it, right? Hmm. And what? Your capsicum. Again, you can print it. But try to see what is the type. All of you, execute చేశారు ఇదంతా? Are you able to follow me? Follow అవుతున్నారా లేదా? Are you able to follow me and doing the algorithm with me? See, without programming, if you, of course, the data science ML AI is there, no? Without program, how to do? You should know these concepts quickly in this week. You are going to begin with your scientifical and numerical Python after this, huh? Be careful, all of you. Quickly follow me. If you're having doubt tomorrow, definitely call our team or WhatsApp our team. Okay. Now, type. What is this? Type of non-veg. What is the type? List. That's what I say. List is a type, but it stores multiple data. It stores multiple data. Along with a list, you have list to tuple, set to dictionary. There are lot of different things are available in the data structures, in the lists. Okay. All right. So those things you have to learn before moving further sessions. All the very best, all of you, and have a very good evening. If you have any questions, any doubts, you can ask me in the chat right now,
or you can read the collab notes that I have shared you, or our team will upload a file daily, regularly after each hour. After each hour of the class, your files or AI recorded session will be there. Morning, you can check this. Okay, you're ready? Are you ready for data structures tomorrow? Multiple data. Ready now? Are you getting it something? అర్థమవుతుందా? సమझ आ रहा है कि नहीं? All of you. समझ में आ रहा है ना? వెరీ గుడ్. సో గుడ్ నో, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాగా చదవండి. గుడ్ ఫర్ యూ. ఓకే, మీకోసం మీరు చదవండి. డూ వర్క్ హార్డ్. వీఆర్ ఇన్ ఏ కాంపిటేటివ్ వరల్డ్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, దిస్ సెషన్ విల్ బి 1 to 1.5 hour up to this weekend. Means up to Friday. Monday onwards, your regular classes. Day 6, day 7 वगैरह will be starting from regular classes. So 2 hours, 11 a.m. or 8 p.m. Again, I'm repeating. You can take any choice, offline or online. Offline, we are already opening from this Saturday, Vijayawada. You can visit Vijayawada office. You had a book. You had a book for offline. Book for offline. Refundable amount, you had to book for offline. 1 week before, you had to book for offline. Because every quarterly only we have one batch offline. Online, directly you can join. Every 1 monthly, we have 1 or 2 batches. Yes, yes, exactly. But yes, in certificate employment, we have monthly at least 1 or 1 or 2 months, 1 or 2 batches. Offline, quarterly 1 or maximum 2 batches offline. 1 week before, you have to book for offline. You can go to Vijayawada office, help desk. You can go to Amirpet help desk, etc. Yeah, offline is available in Amirpet or Vijayawada. Or in Vizag, you can go to Elmonsli help desk. Vizag also open. 1 week before, you have to book refundable offline booking. Go to our team, they will help you how to book for offline. In Siddipet also, yes, available. Siddipet can be 40 to 45 seater. Okay. Yes, if somebody is waiting for Uppal, yes, Uppal surrounding Boduppal or Nagol, you can offline, online, starting from this weekend. Good night, all of you. Thank you so much. Bye bye. See you tomorrow. Same time, 6:30. Bye bye. Bye.